అందరికంటే ఎక్కువ ఆనందపడే వ్యక్తిని నేను. ఆలోచన వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఈ యొక్క హాస్పిటల్ కాస్తో కూస్తో ఎప్పుడు వీలైతే అప్పుడు సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. దానికి ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క సక్సెస్ కి ఒక స్టోరీ కూడా ఉంటుంది. మా అత్తమ్మ బసవతారకం గారు మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉండేవారు. ఆయనకి ఎప్పుడు కూడా టైం ఉండేది కాదు. అంత పెద్ద కుటుంబాన్ని ఎంతో విలువలతో క్రమశిక్షణతో పెంచారు. కుటుంబంలో అనుబంధాలు ఆప్యాయతలు పెంచారు. అందరినీ ఎంతో ప్రేమగా కేరింగ్గా చూసుకునేవారు. చాలా మంది చూశాను గాని ఆమె ఒక మానవతావాది. ఆవిడికి క్యాన్సర్ రావడం చాలా బాధ కలిగింది మాకందరికి. అయితే ఆ రోజు మనం చూసుకుంటే క్యాన్సర్ వచ్చినప్పుడు పెద్ద హాస్పిటల్స్ కూడా లీవ్. ఆవిడ సఫరింగ్ కూడా చూసాం. ఆ రోజు తమిళనాడులో అడయార్, ముంబైలో టాటా ఆసుపత్రి ఇలాంటివి 1-2 ప్లేసుల్లోనే హాస్పిటల్స్ ఉండేటివి. ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు ఒక మాట మాట్లాడారు. ఆ రోజు క్యాన్సర్ అనేది డబ్బులుండే వాళ్ళకే వచ్చేదని, దాన్ని రాచపుండు అనేవాళ్ళు. అలాంటిది క్యాన్సర్ రాను రాను పెరిగే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి చాలా సఫర్ అయ్యారు. ఆవిడ సఫరింగ్ మేమంతా చూసాం. కడాన అమెరికాకు కూడా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించిన. ఎగ్జాక్ట్ గా మేము ఆగస్ట్ క్రైసిస్ లో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి నెలలోనే 1 నెల 2 నెలల్లోనే ఆమె చనిపోవడం చాలా బాధ కలిగింది. ఆ షాక్ నుంచి ఎన్టీఆర్ తట్టుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. అయితే ఆ రోజు ఆయనకి ఒక కోరిక, ఒక ఆలోచన, మళ్ళీ పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా శాశ్వతంగా ఒక మంచి హాస్పిటల్ కడితే బాగుంటుందనే ఆలోచన ఆయన చేయడం, అదే విజన్. ఆ రోజు ఆయన ఆలోచించి సెంటర్ లో ఒక 8 ఎకరాలు 6 ఎకరాల భూమిని ఇచ్చారు. అది రిజిస్ట్రేషన్ చేశాం. ఈ హాస్పిటల్ ని ఎన్టీ రామారావు గారి విజన్ ని మా అత్తమ్మ గారిని శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా చేయాలనే సంకల్పంతో ఆనాడు ఇప్పటికి కూడా జ్ఞాపకం, కోడెళ్ల శివప్రసాదరావు గారు ఫస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉండి అన్ని బాధ్యతలు తీసుకొని ముందుకు పోయారు. అమెరికాలో తులసి గారు అక్కడుండి ఫండ్స్ అన్ని మొబిలైజ్ చేసి వారు కూడా పూర్తిగా సహకరించారు. వీళ్ళందరి సహకారంతో నోరి దత్తాత్రేయ లాంటి డాక్టర్స్ అందరూ కూడా సహకరించారు.